హాయ్ హలో అండి, వెల్కమ్ టు ద హోమ్ లైఫ్ ఛానల్. ఎప్పుడు పప్పు ఇంకా కూరలే కాదండి, ఇవాళ కొంచెం స్వీట్ ట్రై చేద్దామని చక్కెర పొంగల్ చేశాను. ఒకసారి మీరు కూడా చూసేయండి. నేను ఒక గ్లాస్లో 3/4 రైస్ తీసుకున్నానండి. మిగిలిన పావుని పెసరపప్పు ఉంటుంది కదా, పెసరపప్పు తీసుకున్నాను. మొత్తం కలిపి ఒక ఫుల్ గ్లాస్ అవ్వాలండి. మీరు ఏ గ్లాస్తో తీసుకున్న మెజర్మెంట్ అయితే ఇదే. దీన్ని కుక్కర్లో వేసుకొని బాగా 2 times వాష్ చేసుకోవాలి. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. నేను ఇంకొక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా పోసుకున్నాను. అంటే నేను 2.5 గ్లాస్ వాటర్ పోసుకొని మెత్తగా ఉడకబెట్టుకుంటున్నానండి. 4 to 5 విజిల్స్ వచ్చేదాకా స్టవ్ మీద ఉంచుకోవాలి. 4 to 5 విజిల్స్ వచ్చాక తీసి మొత్తం రైస్ అంతా ఉడికిపోయి ఉంటుందండి. ఒక్క మెతుకు తీసి మనం మ్యాష్ చేస్తే బాగా మెదిగిపోతుంది. దీన్ని కొంచెం మనం మెత్తగా నలుపుకోవాలండి. గరిటె కానీ పప్పు గుత్తి కానీ ఏదైనా పట్టుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఈ లోపు దీనికి కావాల్సినవి ఒక కొబ్బరి చిప్పని తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకా కాజు, ఇంకా కిస్మిస్ తీసుకోవాలి, ఇంకా యాలకులు కూడా తీసుకోవాలి. ఇంకా నేను ఇది బెల్లంతో ట్రై చేస్తున్నానండి. మీరు షుగర్తో కూడా ట్రై చేయొచ్చు. ఒక మూకుడు తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని కొబ్బరి ముక్కలన్నిటిని బాగా కలర్ మారేదాకా ఫ్రై చేసుకోవాలండి. చక్కెర పొంగల్లో మెయిన్ టేస్ట్ అంతా కొబ్బరి ముక్కల్లోనే ఉంటుందండి. ఇవి ఒక్కటి వేసుకున్నా చాలు, డ్రై ఫ్రూట్స్ ఏమీ లేకపోయినా సరే బాగుంటుంది. కొబ్బరి ముక్కలు మాత్రం స్కిప్ చేయకండి, టేస్ట్ అంతా దీనిలోనే ఉంటుంది. ఇది బాగా కలర్ మారిన తర్వాత దీన్ని తీసుకొని చక్కెర పొంగల్లో వేసుకోవాలండి. దాన్ని కూడా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. తర్వాత ఇదే ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా వేడి మీద ఉంది కదండి, ఈ వేడి మీదే నేను బెల్లం కూడా వేసేస్తున్నాను. బెల్లం కూడా ఈ వేడి మీద బాగా మెత్తగా అయిపోతుంది. బెల్లం ఇంకా కొంచెం చిన్న చిన్న ముక్కల్లా ఉంటే మాత్రం ఒక్కసారి స్టవ్ మీద పెట్టుకోండి. స్టవ్ మీద ఆ వేడికి మనం తిప్పుతూ ఉంటే బెల్లం మెల్ట్ అయిపోతుంది. ఇదే టైంలో అడుగంటకుండా నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలండి. నెయ్యి కూడా అంతే, మనం ఎంత ఎక్కువ యాడ్ చేస్తే టేస్ట్ అంత బాగుంటుంది. మళ్ళీ మూగుడు పెట్టుకొని ఉన్న డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు ఇంకా కిస్మిస్ ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని అవి కూడా కలర్ బాగా చేంజ్ అయ్యాక ఈ చక్కెర పొంగల్లో తీసి కలుపుకోవడమేనండి. దీనిలో నేను పచ్చకర్పూరం స్కిప్ చేశానండి. పచ్చకర్పూరం వేసుకుంటే అచ్చు మనం గుడిలో ప్రసాదం ఎలా వస్తుందో అలాగే వస్తుందండి టేస్ట్ అంతా. మీ దగ్గర ఉంటే మాత్రం తప్పకుండా యాడ్ చేసుకోండి. అంతే అండి, చక్కెర పొంగల్ రెడీ అయిపోతుంది. ఇది కూడా యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతే అండి, మీరు ఒకసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. కంటెంట్ నచ్చింది, మీకు యూజ్ అయింది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏవైనా సజెషన్స్ ఏమైనా ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.